మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 46వ భాగం. మనం నగరంలోకి వచ్చేందుకు కాస్తంత ముందుగా ఆలయ ప్రాకారాల్ని అధిగమించి గర్భగుడి తలుపుల్ని బ్రద్దలు కొట్టారట దోపిడీ దొంగలు. మొట్టమొదటిగా అగుపించిన స్వామివారి విగ్రహాన్ని తమతో పాటు తీసుకువెళ్లిపోయారట. లోగొంతుకతో శ్రీధరుడి చెవిలో ఊదాడు గర్గుడు. స్వామివారి విగ్రహం మాయమైందనే మాటను వినేసరికి చలిగాలి వీచినట్లు ఒక్కసారిగా జలధరించింది శ్రీధరుడి శరీరం. ఆలయ రక్షకులు ఏం చేస్తున్నారు? తరతరాల నుంచి స్వామివారిని సేవిస్తూ స్వామివారి సంపదను తేరగా ఆరగిస్తూ హాయిగా కాలం గడుపుతున్న అర్చక స్వాములు ఏమైపోయారు? తమకు ఇష్టం లేని పనిని చేసిన వారి మీదికి దుర్మార్గులను ఉసిగొల్పటం తప్ప ఇంకేమీ చేత కాదా వారందరికీ? ఎర్రగా కందిపోయిన ముఖంతో కర్కశంగా ప్రశ్నించబోయిన శ్రీధరుడి నోటిని బలంగా అదిమి కనులు ఎర్రచేశాడు కోలాహలుడు. నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడతావని తెలియబట్టే నిన్ను ముందుగా హెచ్చరించాను. అనవసరమైన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించటమంటే ఇదే. లోగొంతుకతో ఒళ్ళు గగురు పొడిచేటంత క్రూరంగా మాట్లాడుతూ అతని చేతిని పట్టుకుని ముందుకు అడుగు వేశాడు. దోపిడీ దొంగలు నగరంలో నుంచి వెళ్లిపోయిన వార్త అందరికీ అవగతమైనట్లుంది. బిలబిలమంటూ గుంపులు గుంపులుగా ప్రధాన వీధుల్లోకి వచ్చేయటం మొదలుపెట్టారు పౌరులు. కాషాయాంబరాలు ధరించిన వైష్ణవ మఠదాసులు, బ్రహ్మచారులు ఎంతోమంది వారిలో ఉండటాన్ని చూసి కోలాహలుడి భుజం తట్టాడు శ్రీధరుడు. రామానుజ యతీంద్రులు నగరంలోనే ఉన్నారు. దోపిడీ దొంగలు ఆలయం మీదికి దండెత్తుతారన్న అనుమానంతో శిష్యులు ఎంతోమంది వద్దు వద్దని ఎంత ప్రాధేయపడినా వినిపించుకోకుండా వచ్చేశారట. తనకు తెలిసిన విషయాన్ని అతనికి ఎరుకపరిచాడు కోలాహలుడు. 6వ ప్రాకారాన్ని అధిగమిస్తూ ఉండగా వారికి అగుపించాయి కులోత్తుంగ చోళ చక్రవర్తి స్వయంగా వెంటబెట్టుకు వచ్చిన సైన్యాలు. స్వామివారి విగ్రహాన్ని దొంగిలించుకుపోయిన సంగతి వీరికి ఇంకా తెలియలేదా అని ప్రశ్నించబోతున్న శ్రీధరుడిని మరోసారి వారించాడతను. కందకులేని దురద కత్తిపీటకు ఎందుకు అని ప్రశ్నించాడు కోలాహలుడు. కంద ఎవరో కత్తిపీట ఎవరో తేల్చుకోవటం చేతకాక మౌనంగా ఉండిపోయాడు శ్రీధరుడు. ఆలయం ఎదుట ఉన్న చిన్న మండపంలో వారందరికీ అగుపించారు శ్రీరామానుజులవారు. తీవ్రమైన మనోవేదనతో వ్యాకులపడుతున్నట్లుగా ఉన్న ఆయన ముఖ కవళికల్ని గమనించి గాఢంగా నిట్టూర్చాడు శ్రీధరుడు. జైన శైవ మతాల ప్రాబల్యం నుండి జనులందరినీ వైష్ణవ మతం వైపు మరలించుకునేందుకు నిరంతర కృషిని సల్పుతున్న మహనీయుడు ఆయన. భగవంతుడి కృపను పొందటానికి తపస్సులు చేయవలసిన అవసరం లేదని, కఠిన నియమాలను అనుసరించవలసిన పనే లేదని, భక్తి మార్గాన్ని అనుసరిస్తే చాలని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా భక్తి తత్వాన్ని ప్రబోధిస్తున్నారు. ఆ భక్తి మార్గానికి అత్యవసరమైన వైష్ణవ ఆలయాలను శతసహస్ర సంఖ్యలో తన భక్తుల చేత నిర్మింపజేస్తున్నారు. వైష్ణవ మత ప్రచారానికి ముఖ్య భూమికల్లో మొదటిది రంగనాథుడి ఆలయం. ఆ ఆలయంలోనే దొంగతనం జరిగిందని తెలిస్తే ఎలా ఉంటాయి పరిస్థితులు? తనను తాను కాపాడుకోవటం చేతకాని వైష్ణవ దేవుడు తమను ఎలా కాపాడతాడని ప్రజలందరికీ అనుమానం రాదా? తీవ్రమైన ఆలోచనలతో తల్లడిల్లిపోతున్నట్లు శిరస్సును వంచుకుని కూర్చుని ఉన్న ఆ మహనీయుడి దగ్గరికి పోయి జరిగిన దురంతానికి సానుభూతిని తెలియజేయాలని అనిపించింది శ్రీధరుడికి. దోపిడీ దొంగలు నగరంలో నుంచి దూరంగా పారిపోయిన క్షణం నుంచి అతన్నే ఒక కంట కనిపెట్టుకుంటూ ఉన్నాడు కోలాహలుడు. ఎంతోమంది వీరాధివీరులు ఇక్కడ ఉన్నారు. ఈ ఆలయ రక్షణ బాధ్యతలను తమ భుజస్కంధాల మీద మోయవలసిన మహానుభావులు అనేకులు మనకు ఎదురుగానే నిలుచుని ఉన్నారు. చోళ సామ్రాజ్యంలోని మంచి చెడులకు పూర్తిగా బాధ్యుడైన కులోత్తుంగ చోళ చక్రవర్తి స్వయంగా నగరంలోకి వచ్చి ఉన్నారు. ఇంతమంది ఎదుట నువ్వు మాట్లాడకూడని మాట ఏదైనా మాట్లాడితే మన కొంపలు మునిగిపోతాయి. దయచేసి కాస్తంత సహనాన్ని అలవర్చుకో స్నేహితుడా అంటూ అతని భుజాలను గట్టిగా పట్టుకుని కదలకుండా నిలబెట్టేశాడు. అతను అలా ఆపటం చాలా మంచి పని అయింది. ఎందుకంటే అతని మాటలు ముగిసిన మరుక్షణం వంది మాగధులు ముందు అడుగులు వేస్తుండగా, సద్బ్రాహ్మణులు స్వస్తి వచనాలను పలుకుతుండగా ఆ మండపం ఎదుటికి వచ్చి గురు రామానుజుల వారికి నమస్కరించాడు కులోత్తుంగ చోళ చక్రవర్తి.
వ్యాసమహర్షి విరచించిన మహాభారతాన్ని నన్నయ్య భట్టారకుల వారి చేత తెనిగింపజేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన ఆంధ్ర చక్రవర్తి రాజరాజ నరేంద్రుల వారి ఏకైక సంతానమతను. శైవ మతం మీది అభిమానంతో వైష్ణవ సాంప్రదాయాలను నిరసించిన రాజుగా ఒకంత చెడు పేరును తెచ్చుకున్న అమాయకుడు. ధనదుపుర సార్వభౌముడి దగ్గర ఉన్న సేనాపతి వంటి స్వార్థపరులను నమ్మి రాజకార్యాలను నిర్వహించే బాధ్యతలను వారికే పూర్తిగా వదిలివేయటం వల్ల వచ్చిపడిన నింద అది. మన రాజరాజ నరేంద్రుల వారి మాదిరిగానే సర్వమత సమానత్వం అత్యవసరమని నమ్మే మనిషి ఇతను. శ్రీధరుడి మనసులోని ఆలోచనలను ఎప్పటి మాదిరిగా గ్రహించి లోగొంతుకతో వివరించి చెప్పాడు కోలాహలుడు. వింధ్యాచలాన్ని దాటి ఆంధ్ర రాజ్యాలను అధిగమించి చోళ సామ్రాజ్యంలో దోపిడీలు నిర్వహించటమే లక్ష్యంగా పెట్టుకువచ్చిన దొంగల గుంపుల్ని నిలువరించటంలో మేము కొద్దిగా లక్ష్యాన్ని తప్పాము. రంగనాథస్వామి వారికి జరిగిన అపచారాన్ని వెంటనే సరిచేస్తాము. మా అంగరక్షక దళం ఆ దుండగుల్ని వెంటాడి స్వామివారి విగ్రహాన్ని క్షేమంగా వెనక్కి తీసుకువస్తుంది. అర్ధనిమీలిత నేత్రాలతో ఆలయ గోపురం వైపే చూస్తున్న యతీంద్రులకు సవినయంగా విన్నవించుకున్నాడు చక్రవర్తి. జగన్నాటక సూత్రధారి అయిన కావేటి రంగడి లీలల్ని అర్థం చేసుకోవటం మానవ మాత్రులమైన మనకు సాధ్యం కాదు. ఈ భూమి మీద జరిగే ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. తన విగ్రహాన్ని తనకు తానే దొంగలపాలు చేయటంలో ఆ దేవతా సార్వభౌముడి ఆలోచన ఏమిటో ఎలా తెలుసుకోవటం? ఉన్నట్లుండి ఒక చిరునవ్వు తమ ముఖ కమలాన్ని ప్రకాశవంతం చేస్తుండగా మృదుస్వరంతో చక్రవర్తిని ప్రశ్నించారు రామానుజులవారు. చక్రవర్తితో పాటు అచట నిలుచుని ఉన్న నగర ప్రముఖులు, అర్చక స్వాములు, వైష్ణవదాసులు అందరూ విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యారు ఆ పలుకుల్ని ఆలకించి. మీ మాటలు మాకు అర్థం కాలేదని అంటున్నందుకు మమ్మల్ని క్షమించండి. మా అంగరక్షక దళం ఆ విగ్రహాన్ని వెనక్కు తీసుకురాలేదనా మీ అభిప్రాయం? నొసలు ముడివేసి చూస్తూ వెంటనే ప్రశ్నించాడు కులోత్తుంగ చోళ చక్రవర్తి. అనుమానించటానికి, అనుమానించకపోవటానికి ఆ రంగనాథుడి ఉద్దేశం అవగతమైనప్పుడు మాత్రమే కదా వీలుపడేది. ఈ పృథ్వీకి రక్షకులుగా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. ఫలితాన్ని భగవంతుడికి వదిలివేయండి అంటూ నేత్రాలను నిమీలితం చేసుకున్నారు రామానుజులవారు. ఇంకేదో మాట్లాడబోయి ఆఖరి క్షణంలో ఆ ఉద్దేశాన్ని విరమించుకున్నాడు చక్రవర్తి. మరోమారు ఆ యతిస్వామికి నమస్కరించి మంది మార్బలము వెంట వస్తుండగా పురప్రముఖులు సిద్ధం చేసిన భవంతి వైపు సాగిపోయాడు. మండపం చుట్టూ చేరిన జనం కూడా పలుచబడటం మొదలయ్యేసరికి కోలాహలుడు ఎంత ఆపినా ఆగకుండా రామానుజుల వారి ఎదుటికి వెళ్లాడు శ్రీధరుడు. పద్మాసన మధ్యలో కూర్చుని ఉన్న ఆయన పాదాల్ని తాకి నమస్కరించాడు. అతని హస్తాలు తమ పాదాల్ని స్పృశించిన వెంటనే కనులు తెరిచి చూశారా యతిస్వామి. చూసిన వెంటనే చక్కని చిరునవ్వు ఆయన పెదవుల మీదికి పరిగెత్తుకు వచ్చింది. మన స్వామివారికి జరిగిన అపచారం ఏమిటో నీకు తెలిసిందా నాయనా? ఆదరణ నిండిన కంఠంతో వెంటనే ప్రశ్నించారు. పెదవి విప్పితే మాట సరిగా వెలుపలికి వస్తుందో లేదోనన్న అనుమానంతో తెలుసన్నట్లు మూగగా తల ఊపాడు శ్రీధరుడు. గుంపులు గుంపులుగా చీలి వేగవంతమైన అశ్వాల మీద ప్రయాణం చేస్తున్న ఆ దుండగులను నిలువరించటం చక్రవర్తి సైన్యాలకు సాధ్యపడకుండా పోతున్నది. స్వామివారి విగ్రహం ఏ గుంపు వద్ద ఉన్నదో తెలుసుకోగలిగితేనే ఏదైనా చేయటానికి వీలు పడుతుంది. యుద్ధాలకు బయలుదేరినట్లు ససైన్యంగా వెళితే ఆ గుంపు అగుపించదు. శ్రీధరుడి కనుల్లోకే సూటిగా చూస్తూ అంతవరకు ఎవరితోనూ ముచ్చటించని మాటల్ని అతనితో చర్చించటం మొదలుపెట్టారా యతిరాజు. సుశిక్షితులైన చక్రవర్తి అంగరక్షక దళంలోని సైన్యాధిపతులు కూడా గమనించలేని ఆ సూక్ష్మాంశాలు భక్తితత్వపు మాటలు తప్ప మరో మాట కూడా వెలువడిని ఆ పూజ్యమూర్తి పెదవుల నుండి వినరావటం శ్రీధరుడిని సమ్మోహితుడిని చేసివేసింది. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ఆశీస్సుల బలంతో స్వామివారి కార్యాన్ని పూర్తి చేసుకువస్తాం. తనకు తెలియకుండానే కోలాహలుడు భయపడుతున్న మాటల్ని ఉపయోగించాడు శ్రీధరుడు. గర్భగుడిలో స్వామివారి ఎదుట దేదీప్యమానంగా వెలిగే నేతి దీపం మాదిరి
మరింత ప్రకాశవంతమైంది రామానుజుల వారి వదనం. ఆలయంలోని స్వామివారి విగ్రహం మటుమాయమైందని తెలిసిన క్షణం నుంచి నా గుండెల మీద వృషభాలు చిందులు వేస్తున్న అనుభూతి కలగసాగింది. తిరుపతి కొండల మీది వెంకటేశ్వరుడు తన దక్షిణ హస్తంతో తన వద్దకు రారమ్మను పిలుస్తున్నట్లుగా అనిపించింది. దైవం మరోసారి తన మహత్తును ప్రజలందరికీ ప్రదర్శించటం కోసమే ఈ సంఘటన సంభవించినట్లు తెలిసి వస్తోంది అంటూ శ్రీధరుడి వెనుకే నిలబడిన అతని సహచరుల వంక చూశారాయన. తలల్ని వంచి నమస్కారాలు చేశారు వారిద్దరూ. ఆయన పవిత్ర పాదాలను తమ కనులకు అద్దుకున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా 10 క్షణాల పాటు వారిద్దరి ముఖాల్లోకి చూసి చిన్నగా నవ్వేశారు రామానుజులవారు. వెన్న మీగడలను దొంగలించటంలో స్వామివారికి ఉన్న నేర్పు అసామాన్యమైనదని మన పురాణాలు మనకు చెబుతున్నాయి. తన కార్యాన్ని సానుకూలపరుచుకోవటానికి ఎటువంటి వారిని ఎన్నిక చేసుకోవాలో ఆయనకు తెలుసు. రంగనాథుడి పవిత్ర నేత్రయుగళిని ఒక్కసారి చూస్తే సర్వ పాపాలు హరించిపోతాయని నానుడి. ఇప్పుడు స్వామివారినే స్వయంగా మీ భుజస్కంధాల మీదికి ఎక్కించుకునే మహద్భాగ్యం మీకు వశం కాబోతున్నది. ధన్యులు మీరు, ధన్యులు మీకు జన్మనిచ్చిన మాతాపితరులు. ధన్యులమయ్యాము మేము మీ వంటి వారిని కనులారా వీక్షించటం వలన అంటూ ఆశీర్వాదపూర్వకంగా దక్షిణ హస్తాన్ని ఎత్తి రంగనాథ నామస్మరణ చేశారు. ఆయన పక్కన ఉన్న శిష్యగణానికి, ఆయన వెనుక నిలుచుని ఉన్న కొందరు అర్చక స్వాములకు ఇసుమంత కూడా అర్థం కాలేదు ఆ సంభాషణ. ఆశ్చర్యం నిండిన కనులతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ శిలా విగ్రహాల మాదిరి అలాగే నిలుచుండిపోయారు వారందరూ. మేము ఎవరిమో, మా వృత్తి ఎటువంటిదో రామానుజుల వారికి అర్థమైందని అంటావా? మండపం దగ్గర నుంచి యువతలకు వస్తూ లోగొంతుకతో శ్రీధరుడిని ప్రశ్నించాడు గర్గుడు. అతనన్నా ఆ మాటల్ని గురించి ఆలోచించటం లేదు శ్రీధరుడు. నగరాన్ని వదిలి 4 దిక్కులకు చెల్లాచెదురైన దొంగల గుంపుల్లో మొదటిగా ఏ గుంపును అనుసరించి బయలుదేరాలో నిర్ణయించుకోవటానికి ప్రయత్నిస్తూ వడివడిగా ముందుకు అడుగులు వేశాడు. రంగనాథుడి విగ్రహాన్ని అపహరించిన గుంపును కనిపెట్టటం చాలా కష్టంతో కూడుకున్న పని అని అనుకున్నాడు శ్రీధరుడు. అంతకంటే తేలికైన పని మరొకటి లేదని వెంటనే నిరూపించారు అతని స్నేహితులు గర్గుడు, కోలాహలుడు. రంగనాథుడి ఆలయం దగ్గర్నుంచి సూటిగా తమ వృషభ శకటం వద్దకు పోయారు వారు. తోటమాలిని తమ ఆశ్రయం కోరి వచ్చిన ఆడవారిని నగరంలోకి పంపించి శకటాన్ని ప్రయాణానికి సిద్ధం చేశారు. తోటమాలితో పాటు హేమసుందరిని కూడా నగరంలోకి పంపే ప్రయత్నం చేశాడు శ్రీధరుడు. ఆమె మొండిగా తిరస్కరించటంతో తమ వెంట తీసుకువెళ్లటానికి అంగీకరించక తప్పలేదు అతనికి. అతన్ని, హేమను వెనక కూర్చోమని ఆజ్ఞాపించి వృషభ శకటాన్ని తను నడిపాడు కోలాహలుడు. రాత్రంతా ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసి తూర్పు దిక్కు తెల్లబడుతున్న సమయంలో ఒక గ్రామం దగ్గరికి పోయారందరూ. శ్రీరంగం నుంచి వెనక్కి వస్తున్న సమయంలో ఆ గ్రామం మీద దాడి చేసింది ఒక దొంగల గుంపు. అనేక మంది గ్రామస్తుల్ని హతమార్చి విలువైన ఆస్తులతో వెళ్లిపోయింది. అగ్నికి ఆహుతైన తమ గృహాలను చూసుకొని గోలుగోలున విలపిస్తున్న ఆ గ్రామ ప్రజల దగ్గరికి తాను ఒక్కడే వెళ్లి వచ్చాడు గర్గుడు. మనం కాస్తంత వేగంగా ప్రయాణం చేయగలిగితే మధ్యాహ్న సమయంలోపు ఈ గ్రామం మీద పడిన దొంగల్ని పట్టుకోవచ్చు అంటూ తన అభిప్రాయాన్ని కోలాహలుడికి వినిపించాడు. రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయి ఉన్న తమ వృషభాలు అతను కోరుతున్నంత వేగంతో ప్రయాణం చేయటం అసంభవమని అతనికి తెలియజేయబోయిన శ్రీధరుడిని వెంటనే వారించి తను బండిలో నుంచి దిగాడు కోలాహలుడు. సూటిగా వృషభాలను నడిపించు, తొందరపడవలసిన అవసరం లేదు అంటూ గర్గుడికి సైగ చేసి ఒక్కసారిగా పరుగు మొదలుపెట్టాడు. తను ఏం చేయబోతున్నాడో కనీసం సూచనప్రాయంగానైనా తెలియజేయకుండా ఉన్నట్లుండి అలా పరుగులు తీస్తున్న అతన్ని ఉద్దేశించి పెద్దగా కేకలు పెట్టబోయిన శ్రీధరుడిని వెంటనే ఆపివేసింది హేమసుందరి. అతని అరుపులు ఆ చుట్టుపట్ల ఎవరైనా దొంగలు సంచరిస్తూ ఉంటే వారికి వినిపిస్తాయని ఆమె భయం.
ముందు వెనుక చూసుకోకుండా శ్రీధరుడు వారి మీదికి ఎగబడతాడేమోనని అనుమానం. దూరంలో ఉన్న కొన్ని దట్టమైన పొదల్లోకి పోయి అదృశ్యులైన స్నేహితులిద్దరి గురించి, వారు చెయ్యబోతున్న పనిని గురించి ఆలోచిస్తూ శకటాన్ని ముందుకు పోనిచ్చాడు శ్రీధరుడు. మిట్ట మధ్యాహ్న వేళ గతించిన అర్ధ ఘడియకు ఒక చెట్లతోపు ఎదుట అతనికి అగుపించాడు గర్గుడు. కోలాహలుడు ఎక్కడా? చుట్టూ చూస్తూ అతన్ని అడిగాడు శ్రీధరుడు. ఆ మాటకు గర్గుడు సమాధానం చెప్పకముందే చెట్లతోపులోనుంచి అతని చెవికి చేరింది దారుణంగా ప్రతిధ్వనించే ఆర్తనాదం ఒకటి.